మిత్రులారా నమస్తే. సోంపాక మ్యూజింగ్స్ సమర్పించు సాహితీ సంపంగలకు స్వాగతం. ఇందులో భాగంగా నేటి నవలా సంపంగి ఐ లవ్ ఇండియా రచయిత డాక్టర్ దిలావర్ గారు. ఈ నవలలోని 14వ భాగాన్ని విందాం. ఈరోజు మీకు చదివి వినిపిస్తున్నవారు శ్రీమతి సోంపాక సీత. ఏ గ్రేటెస్ట్ పోయెట్ ఇన్ ది వరల్డ్ మౌలానా జలాలుద్దీన్ రూమీ. ఎందరో రచయితలు రూమీ మార్మికవాద కవిత్వాన్ని ప్రపంచ భాషల్లోకి అనువదించారు. మనోరంజకంగా గాఢాభినివేశంతో ఎంతో డెప్త్ కలిగిన రూమీ కవిత్వం చదవటం జీవితంలో మర్చిపోలేని ఒక దివ్యానుభవం. ఎక్కడో అంతుపట్టని లోకాల్లోంచి మాట్లాడుతున్నట్లుగా వినిపిస్తున్నాయి పీటర్ మాటలు. అంత గొప్పవాడా? ఏం రాశాడాయన? వెస్ట్రన్ దేశాలను ఇంత అమితంగా ప్రభావితం చేసిన పారసీక కవి మరొకరు లేరంటే నమ్ము. కళ్ళు మూసుకుని అన్నాడు పీటర్. ఏది మచ్చుకు ఆయన రాసిన ఒక చిన్న కవిత వినిపించు, పరీక్షిద్దాం అన్నట్లుగా అడిగింది లాస్య. నిన్ను చూడగానే నేను ఏమీ లేని శూన్యాన్నయ్యాను. ఈ శూన్యం అన్నీ ఉన్న అస్తిత్వం కంటే అత్యంత సుందరంగా ఉంది. ఎలా ఉంది? ఎంత సమ్మోహన గర్భితంగా ప్రేమికుని అంతరంగా ఆవిష్కరించాడు రూమీ పరవశంతో అన్నాడు పీటరు. సాహిత్యం అంటే ఏమిటో తెలియని లాస్యకు కూడా ఆ చిన్ని ముక్తకం నేరుగా హృదయాన్ని మీటింది. బాగుంది పీటర్, చాలా బాగుంది. సంతోషంతో లాస్య ముఖం విప్పారింది. చిన్నప్పుడెప్పుడో ఫ్యాబ్లో నెరూడాను చదువుకున్నాను. ఎందుకో ఎన్నడూ లేని విధంగా ఆయన లవ్ సానెట్ పదే పదే గుర్తుకొస్తున్నది అన్నాడు పీటర్. విపరీతమైన దగ్గు పీటర్ను కుదిపేస్తున్నది. కొంచెం సేపటికి వాన వెలిసినట్లుగా దగ్గు తెరలు కొంచెం నిమ్మళించి మళ్ళీ బలం పుంజుకున్నాయి. ఏం లవ్ సానెటో ఒకసారి వినిపించు అన్నది లాస్య బలవంతంగా దగ్గు తెరలను ఆపుకుంటూ. వెన్ ఐ డై ఐ వాంట్ యువర్ హ్యాండ్స్ ఆన్ మై ఐస్. ఎంత పాషనేట్ ఎక్స్ప్రెషనో చూసావా? పోయం అంతటా పరుచుకున్న పేథాస్ గుండెల్ని పిండుతుంది. చివరి ఘడియల్లో తనను ప్రేమించే చేతులు కళ్ళను మృదువుగా స్పృశించి లాలించడం కన్నా ఏ ప్రేమికుడైనా కోరుకునే అదృష్టం ఇంకేముంటుంది? అలా పైకి శూన్యంలోకి చూస్తూనే చెబుతున్నాడు పీటర్. నిజమే, నాకు నచ్చింది, మంచి కవిత అన్నది లాస్య పొడి పొడిగా. కానీ లాస్య, నన్ను అలా ప్రేమించేవాళ్ళు నా జీవితంలో ఒక్కరూ తారసపడలేదు. మా నాన్న కొత్త పెళ్ళాం నా ముందరే నాన్నతో ఇరోటిక్గా అసహ్యంగా ప్రవర్తిస్తుంది. మా అమ్మ కొత్త భర్త అయితే చిచ్చి చెప్పాలంటేనే ఒళ్ళు జల్లరిస్తుంది. నా ముందు కావాలనే జుగుప్సాకరంగా ప్రవర్తిస్తాడు. నన్ను ఇంట్లోంచి ఎప్పుడెప్పుడు తరిమేద్దామా అని కుయుక్తులు పన్నుతుంటాడు. ఇక గర్ల్ ఫ్రెండ్, అదొక చీట్. అంతా వాళ్ళ క్రూరమైన ప్రవర్తనతో నన్ను బతుకు నుండి తరిమి కొడుతున్నారు. నేను ఇంకా ఎవరి కోసం బతకాలి లాస్య? నాకు చచ్చిపోవాలనుంది లాస్య. బరస్ట్ అయ్యాడు పీటర్. 2 చేతుల్లో ముఖాన్ని పెట్టుకుని వెక్కి ఏడుస్తున్నాడు. నో నో, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఎవరూ లేకపోయినా నీకు నేనున్నాను. ఐ లవ్ యూ పీటర్ అన్నది లాస్య భావావేశంతో. ఓ క్షణం తలెత్తి లాస్య వైపు చూశాడు పీటర్ నమ్మలేనట్లుగా. అతి ప్రయత్నం మీద కట్టలు తెంచుకుంటున్న దుఃఖానికి అడ్డుకట్ట వేశాడు పీటర్. సిగరెట్ కాల్చే ధైర్యమే లేదు నీకు. నన్ను లవ్ చేసి నీ జీవితాన్ని కాల్చుకోగలవా? సో వాట్ ఏ ఫన్నీ. అయినా పోయేవాళ్ళని లవ్ చేయటం కూడా థ్రిల్లింగ్గానే ఉంటుందిలే. విరక్తిగా నవ్వుతూ చివరి మాటలను ఒత్తి పలికాడు పీటర్. వాట్? ఆందోళనగా అన్నది లాస్య. అబ్బెబ్బే, ఏం లేదు. ఎప్పటికైనా నువ్వు ఇండియాకు వెళ్ళవలసిన దానివే కదా. చెబుతుంటే తడబడ్డాడు పీటరు. ఏదో చెప్పాలని మనసులో అనుకుని ఇంకేదో వేరే విషయం చెబుతున్నాడని పీటర్ ముఖంలో మారుతున్న రంగులను చూసి అనుకున్నది లాస్య. ఓహ్ పీటర్, మాటల్లో పడి చెప్పడం మరిచిపోయాను. మా అమ్మా నాన్నలు మా కోసం బెంగబెట్టుకుంటున్నారట. మా అమ్మ అసలే లేవకుండా మంచం పట్టిందట. వెంటనే బయలుదేరి రావాలని మా పెద్దన్నయ్య ఫోన్ చేశాడు భారంగా నిట్టూరుస్తూ అన్నది లాస్య. వాట్? అయితే ఎప్పుడు ప్రయాణం?
గుండెలోని అలజడిని ఆపుకుంటూ అడిగాడు పీటర్. ఈ నెల 30వ తేదీన వెళ్ళాలని అన్నయ్య నిర్ణయించారు. ఫ్లైట్కి టిక్కెట్లు కూడా బుక్ చేశాడు విషణ్ణ వదనంతో అన్నది లాస్య. మీ అమ్మా నాన్న మీకోసం బెంగబెట్టుకున్నారా? ఆశ్చర్యంగా ఉందే. నమ్మలేనట్టుగా లాస్య వైపు చూస్తూ అన్నాడు పీటర్. మైనార్టీ దాటితే చాలు, వాళ్ళ కర్మకు వాళ్ళని వదిలేస్తారు ఇక్కడ తల్లిదండ్రులు అన్నాడు పీటర్ మళ్ళీ తనే మాట్లాడుతూ. మిమ్మల్ని కన్న తల్లిదండ్రులేనా లేక మార్పిడి జరిగిన వాళ్ళ? ఆరా తీస్తూ అన్నాడు పీటర్. ఏయ్ పీటర్, హోల్డ్ యువర్ టంగ్. మా అమ్మా నాన్నలు ఉన్నది అమెరికాలో కాదు, ఇండియాలో, గుర్తుంచుకో రోషంగా అన్నది లాస్య. సారీ సో సారీ. మీ పేరెంట్స్ వయసు ఎంత ఉంటుంది? ఇండియాలో జీవనశైలి చిత్రంగా ఉందే అనుకుంటూ అడిగాడు లాస్యను. నాన్నకు 70, అమ్మకు 65 ముక్తసరిగా జవాబిచ్చింది లాస్య. ఇన్ని సంవత్సరాలు విడిచిపోకుండా కలిసే ఉన్నారా? మై గాడ్. పీటర్ జీవితంలో ఏదో కొత్త విషయం విన్నట్టు నోరెళ్ళబెట్టాడు. అమ్మా నాన్నలే కాదు, వారి సంతానం కూడా కలిసే ఉన్నారు అన్నది మైథిలి. ఇక్కడ ఒక జంట 3-4 ఏళ్ళు కలిసి ఉండటమే గగనం. చొక్కాలు మార్చినట్లు లైఫ్ పార్ట్నర్స్ను మార్చేస్తారు. ఇక ఉమ్మడి కుటుంబం అంటే మా ఊహకు కూడా అందని విషయమే. జాయింట్ ఫ్యామిలీ అన్న పదమే ఇక్కడ నిషిద్ధం. అంతా న్యూక్లియర్ ఫ్యామిలీలే. కొంచెం పెద్ద పెరగగానే యువకులు తమ బతుకు తాము బతకడానికి పక్షుల్లా ఎగిరిపోతారు. డేటింగ్లు మొదలవుతాయి. కొంచెం ముదిరితే సహజీవనాలు మొదలవుతాయి. తల్లిదండ్రులు పిల్లల్ని పట్టించుకోవడానికి తల్లిదండ్రులు అలాగే ఉండిపోరు కదా. తల్లి ఎన్నిసార్లైనా తండ్రిని మారుస్తూ ఉంటుంది. తండ్రి ఎన్నిసార్లైనా తల్లుల్ని మారుస్తూ ఉంటాడు. మీ వివాహ వ్యవస్థ నిజంగా గ్రేట్ లాస్య. ఇక్కడ వివాహం అంటే టెంపరీ కాంట్రాక్టే. ఇక తల్లిదండ్రుల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెళ్ళ మధ్య, చుట్టపక్కల మధ్య బంధాలు అనుబంధాలు ఎలా పెనవేసుకుపోతాయి? పీటర్ మాటల్లో కొంచెం బాధ, కొంచెం కసి ధ్వనిస్తున్నాయి. మళ్ళీ ఖణేల్మంటూ దగ్గాడు పీటర్. మాట్లాడుతుంటే కొంచెం ఆయాసం కూడా వస్తున్నట్లుంది. ఇంత ఓపెన్ హార్టెడ్గా నా జీవితంలో ఎవరితోనూ లేను. ఐ ఆమ్ హ్యాపీ. రియల్ ఐ ఆమ్ వెరీ హ్యాపీ లాస్య. పైకి ఎంత హ్యాపీగా ఉన్నానని చెప్తున్నా గుండెలోని బాధ ముఖంలో ప్రతిఫలిస్తూనే ఉన్నది. టేబుల్ మీద బాటిల్ను తిరగేసి మరగేసి చూశాడు. తన మనసులాగా బాటిల్ కూడా ఖాళీ. మళ్ళీ మనం కలుస్తామో లేదో ఈ క్షణాలను మెమరబుల్గా మార్చుకుందాం. బండికి ఇంధనం సరిపోకపోతే ఒక్క అడుగు కూడా వేయలేదు. చెరో లార్జ్ పెగ్గు లాగించేద్దామా? లోపల సెలవేస్తున్న బాధను మత్తులో నోరు మూయించాలని చూస్తున్నాడు పీటర్. నో, ఇప్పటికే కావాల్సిన దానికంటే చాలా ఎక్కువ లాగించేశాం. ఇంకొక డ్రాప్ కూడా వద్దు. అయినా అవేం మాటలు, మనం ఎందుకు కలుసుకోం? చిరుకోపంతో అన్నది లాస్య. ఏదో అలా అనేశాను. నువ్వు వెళ్ళటానికి ఒక రోజు ముందు ఫేర్వెల్ పార్టీ గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం, ఓకేనా అన్నాడు పీటర్. అలా రా దారికి. నిన్ను కలుసుకోకుండా ఎలా వెళతాననుకున్నావు అన్నది లాస్య. చెప్పాను కదా నోరు జారానని గిల్టీగా అన్నాడు పీటర్. ఇప్పటికే చాలా రాత్రైంది, లెట్స్ గో అంటూ పీటర్ చెయ్యి అందుకుని లేపింది లాస్య. అన్నమాట ప్రకారం పీటరు బిల్లు చెల్లించాడు. కారులో పీటర్ వాళ్ళ ఇంటి దగ్గర దింపి లేక్ వ్యూ అపార్ట్మెంట్కు దారి తీసింది లాస్య. తమ వాళ్ళకి ఇవ్వాలనుకున్న వస్తువులు షాపింగ్ చేయడంలోనూ, ఇంకా చూడదగ్గ ప్లేస్లు ఏమన్నా ఉంటే వాటిని చూడటంలోనూ 20 రోజులు ఇట్టే గడిచిపోయాయి. ఈ 20 రోజుల్లో 2-3 సార్లే బోర్డర్స్కి వెళ్ళగలిగింది లాస్య. ఆ 2-3 సార్లు కూడా పీటర్ కలవనే లేదు. ఆఫీస్లో కూడా కనిపించడం లేదు. పీటర్ను చూడకపోతే పిచ్చెక్కినట్టే ఉంది లాస్యకు. ఏమైందబ్బా ఈ పీటర్కు? ఎప్పుడు ఇంతే. అమ్మాయిల్ని ఏడిపించే హాబీ ఉందిగా పూర్వాశ్రమంలో. ఇప్పుడు తను దొరికిందన్నమాట అనుకున్నది లాస్య. లోపల మండిపోతున్నది ఆమెకు. ఇంట్లో అప్పుడే హడావుడి మొదలైంది. కిరణ్ సూట్ కేసులు సర్దుకోవటం మొదలెట్టాడు. గీత, అనిల్ ఇద్దరూ కిరణ్కి సాయం చేస్తున్నారు. ఇంకా అవి సర్దుకోలేదు, ఇవి సర్దుకోలేదంటూ నసుగుతూనే ఉన్నారు. లాస్య మనసంతా చికాకుగా ఉంది. పీటర్ దగ్గర నుండి ఏ సమాచారమూ లేదు.
మాటిమాటికి గడియారం చూసుకుంటున్నది. పీటర్ దగ్గర నుండి కనీసం ఫోన్ వచ్చినా బాగుండేది. టైం గడుస్తున్న కొద్దీ లాస్యకు టెన్షన్ పెరుగుతోంది. అకారణంగా విసుక్కుంటున్నది. కాలుగాలిన పిల్లిలా అటూ ఇటూ విసురుగా తిరుగుతోంది. ఇంతలో ఫోన్ మోగింది. ఆత్రంగా చూసింది. పీటర్ దగ్గర నుండి. పీటర్తో అసలు మాట్లాడొద్దనుకుంది. అంతగా తనను టెన్షన్ పెట్టిన పీటర్ మీద పీకల దాకా కోపం వస్తోంది. కానీ మాట్లాడకుండా మనసు నిలుపుకోలేకపోయింది. మొబైల్ను చెవి దగ్గర పెట్టుకుని హలో పీటర్ అన్నది ఆదుర్దాగా. హలో. అవతల నుంచి బదులిచ్చిందో గొంతు. కానీ ఆ గొంతు పీటర్ది కాదు, లిజీది. హలో లిజీ, ఫోన్ పీటర్కి అన్నది అసహనంగా. లిజీ 5 నిమిషాలు ఏంటేంటో మాట్లాడింది. హతాశురాలైంది లాస్య. నవనాడులు పట్టు తప్పుతున్నట్లు అనిపించింది. గుండె కొట్టుకుంటున్న శబ్దం పైకే వినిపిస్తోంది. ఇంట్లో వాళ్ళు ఎక్కడికని అడుగుతున్నా సరే సమాధానం చెప్పకుండా హడావిడిగా పీటర్ వాళ్ళ ఇంటికి బయలుదేరింది. లాస్యను చూడగానే రండి రండి అంటూ లాస్యను లోపలికి ఆహ్వానించింది లిజీ. అన్నయ్య ఆరోగ్యం బొత్తిగా చెడిపోయింది. చాలా రోజుల నుండి లంగ్ క్యాన్సర్తో బాధపడుతున్నాడు. వారం 10 రోజుల నుండి ఆరోగ్యం మరీ విషమించింది. మాటిమాటికి స్పృహ కోల్పోతున్నాడు. తెలివొచ్చినప్పుడల్లా మీరు తప్పక వస్తారని చెప్పేవాడు. మీకోసమే తన కళ్ళల్లో ప్రాణం పెట్టుకుని ఎదురు చూస్తున్నాడు. 24 గంటలు చైన్ స్మోకింగ్ చేస్తూ తాగుతూ ఉండేవాడు. మానేయమని ఎంత మొత్తుకున్నా వినలేదు. సంపాదించిన డబ్బంతా తాగుడికే హరించుకుపోయింది. ప్రైవేటు వైద్యం చేయించే అవకాశమే లేకుండా పోయింది. డబ్బులు సరిపోక ఇన్సూరెన్స్ కూడా చేయలేదు. చేస్తే వైద్యం ఖర్చులు కంపెనీయే భరించేది. ఏంటన్నయ్య ఇలా అయిపోయావని నేను ఏడ్చుకుంటూ అడిగితే నేనెందుకు ఇంకా బతకటం, ఎవరికోసమని బతకాలి అని నిస్పృహతో అనేవాడు. ఏం చేస్తాం, అన్నయ్య ఫేట్ అలా ఉంది అంటూ కన్నీళ్లు పెట్టుకుంది లిజీ. లాస్య పీటర్ దగ్గరికి వెళ్ళి చూసింది. పీటర్ నిస్త్రాణంగా బెడ్ మీద పడి ఉన్నాడు. ముఖంలో ఏమాత్రం జీవకళ లేదు. పీటర్, పీటర్, ఎవరొచ్చారో చూడు అంటూ లిజీ బిగ్గరగా పిలిచింది. పీటర్ మెల్లగా కదిలాడు. బలవంతంగా కళ్ళు తెరిచి చిట్లించి చూశాడు. కొంచెం సేపటికి లాస్యను పోల్చుకున్నాడు. జీవం లేని వాడిపోయిన నవ్వొకటి పెదాల మీద ఓ క్షణం మెరిసి మాయమైపోయింది. శక్తినంతా కూడగట్టుకుని కుడి చెయ్యి కొంచెం పైకి తీసుకున్నాడు. సిగరెట్ తాగుతున్నట్టుగా 2 వేళ్ళు పెదాల మీద ఆనించి మెల్లగా ఒక కన్ను మూసి లాస్య వైపు ఓరగా చూశాడు. అదే కొంటెదనం, అదే చిలిపితనం. ఇన్నేళ్లుగా తనను వేటాడిన కొంటెదనం, తనను అల్లరిపెట్టిన, ఆశ్వాసించిన, కవ్వించిన, ప్రేమించిన కొంటెతనం. గుండెలో సుళ్ళు తిరుగుతున్న దుఃఖం తట్టుకోలేనంత ఆవేదన. పీటర్ను సమీపించింది లాస్య. నెమ్మదిగా పీటర్ కళ్ళు మూతలు పడుతున్నాయి. ఉద్విగ్నమైన మనసుతో చిగురుటాకులా వణికిపోతున్నది లాస్య. మిత్రులారా, మీకు ఈ నవల నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ అవ్వని మిత్రులుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వాలని నా మనవి. మరో భాగంతో రేపు మీ ముందుంటానండి. అంతవరకు ధన్యవాదాలు. సెలవు.